వెల్కమ్ బ్యాక్ టు గగనాస్ కిచెన్. ఈ రోజు గోంగూర ఎండ్రాయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండ్రాయిల్ క్లీన్ చేసుకుంటాకి హాట్ వాటర్ పెట్టుకుందాం. ఫస్ట్ లైట్ గా వేడవుతే చాలు. ఆఫ్ చేసి ఎండ్రాయిల్లో హాట్ వాటర్ పోసుకుంటే డస్ట్ అంతా పోద్దన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక 10 minutes. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. మగ్గడానికే కదా, కొంచెం సరిపోతుంది. గోంగూర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం. గోంగూరకు సరిపడానే కారం వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, అది మగ్గిపోద్ది. ఇలా వాటర్ వచ్చేసినాయి కదా, ఒకసారి తిప్పుకుందాం. ఇదంతా బాగా మగ్గిపోవాలి, వాటర్ అన్ని దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు ఒక పక్కన మళ్ళీ మూగుడు పెట్టుకుని రొయ్యలు ఫ్రై చేసుకుందాం. రొయ్యలు హాట్ వాటర్లో 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం సరిపోద్ది ఫ్రైకే కాబట్టి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి, నీట్గా ఇసుక అంతా పోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ రొయ్యలు వేసేద్దాం. ఆ గోంగూర మధ్యలోపు మనం ఇదంతా రెడీ చేసుకుందాం. రొయ్యలు వేసేసాం కదా, ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. పసుపు, దీనికి సరిపడానే ఉప్పు, రొయ్యలకు సరిపడానే వేసుకోవాలి. గోంగూరకు సరిపడా గోంగూరకు వేసుకోవాలి. దీనికి సరిపడా కారం, మీరు ఎంత తింటే అంత. కొంచెం కారంగా స్పైసీగా అయితే స్పైసీగా. నేను గోంగూరకు సరిపడా గోంగూరకు వేస్తున్నాను, రొయ్యలకు సరిపడా రొయ్యలకు వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను నీట్గా. నీస్ వాటర్ అన్నీ ఇదైపోవాలి, దీంట్లో ఫ్రై అయిపోవాలి. అప్పుడు నీస్ వాసన అనేది ఉండదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
మొత్తం ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోవాలి మొత్తం. అంతలోకి గోంగూర మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. రొయ్యలు ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంటున్నాయి. ఈ గోంగూర చూద్దాం ఒకసారి. చూసారా ఎట్లా మగ్గిపోయిందో? మొత్తం ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి. ఉప్పు ముందే వేసుకోకూడదు ఎప్పుడైనా గోంగూరలో సరే. ఇప్పుడు మగ్గేదాకా సిమ్లో ఉంచుకున్నాం కదా, ఈ వాటర్ అంతా ఎగిరేదాకా హైలో పెట్టేసుకున్నాం. హైలో పెట్టుకుని దగ్గరే ఉండండి, లేకపోతే మళ్ళీ అడుగంటే వస్తుంది. తిప్పుతూ ఉండాలి. ఒకసారి ఆ రొయ్యలు కూడా చూద్దాం. ఒకసారి ఈ రొయ్యలు ఫ్రై చూద్దాం. నీసు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా, కొంచెం టీ గ్లాసులు వాటర్ పోసుకుందాం రొయ్య కొంచెం ఉడకడానికి. ఫ్రై అయింది కదా, ఓ టీ గ్లాసులు వాటర్ పోసుకుందాం. మళ్ళీ పులుపులో వేస్తే రొయ్య అనేది ఉడకదన్నమాట, అందుకని ముందే మనం ఇవి ఉడకబెట్టేసుకోవాలి. ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా వాటర్ అన్ని. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని, దీనికి సరిపడా గోంగూరకు సరిపడా ఉప్పు వేసుకుని మెదుపుకుందాం. నేను మెదుపుకుంటాకి గల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ అయితే కన్నా గల్లుప్పే తెలుస్తుంది అన్నమాట. పులుపుకి కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది, చూసుకుని వేసుకోండి. ఒకసారి మెదిపేసుకుందాం. ఉప్పు అంతా కరిగేదాకా చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మొత్తం చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా, మొత్తం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రొయ్యలు ఉడికినాయో లేదో చూసి దీంట్లో కలుపు. రొయ్యలు మెత్తగా అయినాయి చూసారా, ఇలా అవ్వాలి మెత్తగా. ఈ వాటర్ అన్ని దగ్గరికి అయ్యేలోగా హైలో పెట్టేసుకుని దగ్గరికి చేసేసుకుని దగ్గరే ఉండండి. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి, లేకపోతే మళ్ళీ నీసు వాసన అలా వస్తుంది. వాటర్ అన్ని మొత్తం దగ్గరికి అయిపోయినాయి చూసారా, నూనె కూడా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఈ గోంగూరలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర సిమ్లోనే ఉంచుకున్నాం కదా, ఈ గోంగూరలో ఈ రొయ్యలు కలిపేసుకుందాం. మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం. పులుపు గోంగూర పులుపు కదా, ఇది రొయ్యలకి పట్టాలన్నమాట. ఒక్క 10 నిమిషాలు దీంట్లో ఈ గోంగూరలో ఉడకబెట్టుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే, కానీ ఇలా చేసుకుంటే మట్టికి టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుంది. ఒకసారి తిప్పేసుకున్నాం మొత్తం. ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మొత్తం ఉప్పు సరిపోయిందా లేదా మీకు టేస్ట్కి తగ్గట్టు చూసుకుందాం. ఇప్పుడు చూద్దాం. చక్కగా అంతా దగ్గరికి అయిపోయింది, దీంట్లో ఉడికిపోయింది చాలా, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం. కరెక్ట్గా తాలింపు కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తాలింపు మట్టికి బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు వేసుకుందాం. గిన్నె పక్కన పెట్టేసుకుని
తాలింపుకి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు 3 కలిపి వేసేద్దాం. ఇలా చిటపట్లాడాలి, అప్పుడు బాగా ఫ్రై అవుతున్నట్టు. ఆవాలు జీలకర్ర బాగా వేగింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 10 ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకో. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒకసారి ఇదంతా ఫ్రై చేసేసుకుని చూసారా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గోంగూర దీంట్లో కలిపేసుకుందాం. తాలింపులో కలిపేసుకున్నాక చక్క ఇలా ఆయిల్ పైకి తేలాలి. తాలింపు వేసుకుంటే ఒకసారి తిప్పేసుకుని పొయ్యి ఆఫ్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూసి. గోంగూర ఎండ్రోలు కర్రీ అయిపోయింది. ఉప్పు అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చూద్దాం ఒకసారి. చక్కగా ఒక ఎండుమిరప వేసుకుని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. పులుపు, ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.